నమస్తే. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రధానంగా రాజకీయ పరంగా మీ పార్టీ వ్యవహారాలు కానీ, మీ పార్టీలో గత 5 ఏళ్లుగా పదవులు అనుభవించి ఈరోజు పార్టీ మారుతున్న వారి గురించి కానీ నేనేం మాట్లాడడం లేదు. నేను ముఖ్యంగా ప్రస్తావించేది సాక్షి పేపర్ అండ్ సాక్షి ఛానల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, గత 2 రోజులుగా అల్లు అర్జున్ విషయం 2 రాష్ట్రాల్లోనూ యావత్ భారతదేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన రాజకీయ వర్గాల మధ్య చర్చనీయ అంశమైనటువంటి అల్లు అర్జున్ అరెస్టు తర్వాత చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరూ స్పందించారు. వారితో పాటు మీరు కూడా పెద్దగానే స్పందించారు. మీ ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ అరెస్టుని ఖండించారు. అలాగే అల్లు అర్జున్ అరెస్టు గురించి తప్పు అని చెప్పడము, అల్లు అర్జున్కు సంబంధం లేకపోయినా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని మీరు చెప్పడం మేము చూసాం ట్విట్టర్ ద్వారా. అయితే మీ ఛానల్ సాక్షిలో ఈ వార్తకు తాలూకు ప్రసారం ఏ స్థాయిలో జరిగిందో ఈరోజు రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారనేటటువంటి అంశం TV5లో కావచ్చు, లేకపోతే ABN ఆంధ్రజ్యోతిలో పలుమార్లు చర్చ చేశారు, పలుమార్లు ప్రసారం చేశారు. వాళ్ళు చెబుతూనే ఉన్నారు అల్లు అర్జున్కి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి ప్రచారం బాగానే చేశారు. మీ సొంత ఛానల్లో మీకు సంబంధించిన వార్తలు ఏమాత్రం ప్రచురించబడ్డాయో మీరే చెప్పాలి. వాస్తవంగా మీ సాక్షి పేపర్లో కానీ, మీ సాక్షి న్యూస్ ఛానల్లో కానీ ప్రసారం అవుతున్నటువంటి వార్తలకి మిగిలిన ఛానల్స్లో అంటే మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి ఛానల్స్లో ప్రసారం అవుతున్న వార్తలకి పొంతన మీరే చూసుకోవచ్చు. వారి వార్తల యొక్క స్థాయి ఎలా ఉంటుంది, మిమ్మల్ని విమర్శించదలుచుకుంటే వారు రాసే రాతలు కానీ, వారు చేసే విమర్శలు ఎంత పదునుగా ఉంటాయో మీరు గమనించాలి. అదే మీ పేపర్లో, మీ సాక్షి ఛానల్లో విమర్శలు పక్కన పెడితే అసలు మీ వార్తలే ఎంత స్పష్టంగా ప్రచురిస్తున్నారు, ఎంత ఎలాబొరేటెడ్గా మాట్లాడుతున్నారో మీరే గమనించవచ్చు. ఒక ఈశ్వర్ ప్రసాద్ అనేటటువంటి ఒకరిద్దరు జర్నలిస్టులు వారు చేసే ఒక అరగంట 1 అవర్ ప్రోగ్రామ్స్ తప్ప పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రసారం అయ్యేటటువంటి మీ సాక్షి ఛానల్లో కానీ, లేదా 16-20 పేజీల సాక్షి న్యూస్ పేపర్లో కానీ ఏమాత్రం వార్తలు కవర్ చేస్తున్నారో మీరే గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు పేపర్ కానీ ఒక్కసారి ఎడిటోరియల్ కాలంలోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, మరొక విమర్శలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ రాయడం అంటూ చూస్తే వండి వార్చేసేసినట్టే ఉంటుంది. అది చదివారంటే అంతా వాళ్లకు బ్రెయిన్లోకి ఎక్కేటటువంటి ఒక అద్భుతమైన సరళిలో వాళ్ళు రాయడం జరుగుతుంది. అది మీకు వ్యతిరేకంగా రాస్తున్నారా, ప్రజోపయోగ్యంగా రాస్తున్నారా అనేది పక్కన పెడితే వారి రచన, వారి ఆర్టికల్ చదివితే మాత్రం వండర్ఫుల్ అని చెప్పక మానదు. ఎందుకంటే అంత నీట్గా ఉంటుంది. మీ సాక్షి పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ మీరు ఒకసారి ఎప్పుడైనా చూడండి. ఏ రోజు సరైనటువంటి ఆర్టికల్ రాదు. మీ వర్దెల్లి మురళియా ఇంకెవరో కానీ అత్యంత నాసి రకమైనటువంటి ఆర్టికల్స్ ప్రచురించడము, అక్కడ వేసే కార్టూన్స్ కూడా చాలా అంటే అప్ టు మార్క్ ఎక్కడ లేవని నేను స్పష్టంగా చెప్తాను. నేరుగా కూడా చెప్తున్నాను. నేను వారి యొక్క పేర్లు ప్రస్తావిస్తూనే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడో నార్త్ ఇండియన్ ఏదో హిందూ పేపర్లో రాసినటువంటి ఒక ఆర్టికల్ను కన్వర్ట్ చేసుకొని తెలుగులో అనువాదం రాసుకోవడము, ఏదేదో అనవసరమైనవి రాస్తారు. కానీ మీ వ్యూహాలు, మీ యొక్క ఆలోచనలు, లేదా మీ పార్టీ సిద్ధాంతాలు, లేదా వేరే పత్రికల్లో రాస్తున్నటువంటి వాటికి కౌంటర్గా చేస్తున్నటువంటి ఏదైనా విశ్లేషణతో కూడినటువంటి ఈ వివరణలు ఏ రోజు నేనైతే స్పష్టంగా చూడలేదు. వివరణాత్మకంగాను చక్కని వండి వార్పుతో ఉన్నటువంటి, అంటే ఎంతో ఈజీగా అర్థం చేసుకునే సరళమైన భాషలో నేను ఏనాడు చూడలేదు. ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, పలు సందర్భాల్లో జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి కూడా యూట్యూబ్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు జగన్కి సంబంధించిన సామాజిక మాధ్యమాలైనటువంటి సొంతవి యూట్యూబర్స్ లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు వేరే వాళ్ళ గురించి నేనైతే మాట్లాడడం లేదు. కానీ నీ సొంత ఛానల్స్లో మీకు సంబంధించిన వ్యవహారాలు ఎంత నీట్గా ప్రసారం అవుతున్నాయి అనేది మీరు అయితే ఒకసారి చర్చించుకోవాల్సిన అంశము. ఖచ్చితంగా మీ స్టాఫ్లో మీకు ఎంతవరకు మీకు నచ్చిన
విధంగా రాస్తున్నారు, లేదా అసలు రాయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా కూడా మీ యొక్క ఎడిటోరియల్ ఆపరేటర్స్ని కూడా ఒకసారి మీరు వాళ్ళందరినీ స్క్రూటినీ చేసుకుని వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా మీరు పరీక్షించి మీరు ఎలా ఉంటే మీ పేపర్ కానీ లేదా మీ ఆలోచనలు ప్రజలకు చేరతాయో మీరు ఒకసారి ఆలోచించి అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.